వెల్కమ్ టు బి6 మన వెలుగు మన వార్తలు. నిన్న బీసీల గురించి మాట్లాడినందుకు, బీసీ వాదం ఆ లెక్కలు తప్పన్నందుకు తీన్మార్మలను పార్టీని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మరి సరే, ఇక ఈరోజు ఏంటంటే ఆ విషయం మరి ఇంకా తను ఏం నిర్ణయం తీసుకున్నాడని ఇంకా మనకు తెలియదు. ప్రజలందరికీ కూడా, తన అభిమానులకు, మనలాంటి వాళ్ళు కూడా విషయం. ఈరోజు వార్తల్లోకి వెళ్తే, వెలుగు పేపర్ చూస్తే ఇండియా హ్యాడ్ మన కాన్సెప్ట్ ఏది ఉంది, అది ఉంది కదా, మన ప్రభుత్వ పథకాలు ప్రజలకు నిరుపేదలకే చెందాలి, ప్రభుత్వ పథకాలు నిరుపేదలకే చెందాలి. ఈ కాన్సెప్టుకు సంబంధించి వార్తలు అయితే ఏమి ఈరోజు కనబడి, ఎందుకంటే వాళ్ళ సెంట్రల్ నుంచి వాళ్ళ పార్టీ ఉన్నారు కదా, మనిషి కాకుండా ఎవరు కొత్త వచ్చింది కదా మన. సరే చూద్దాం. బీసీ నినాదం మీద మన తీర్మానాలను మాట్లాడితేనేమో సస్పెండ్ చేశారు కదా. మన నిన్న విహెచ్ గారు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండు కదా, అంటే అఖిలపక్షం మీటింగ్ పెట్టిండు కదా. అఖిలపక్షం మీటింగ్లో విహెచ్ గారు కూడా మాట్లాడిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇతర వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ అందరూ అని చెప్పేసి మాట్లాడారు కదా. దాని మీద మరి వీళ్ళ స్టాండ్ ఏమున్నది, ఆయనకు ఏమన్నా పిలిచిరా ఏంటి అనేది మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఖచ్చితంగా. వాళ్ళు మాట్లాడితే వాళ్ళని సస్పెండ్, వీళ్ళు మాట్లాడితే వీళ్ళని, మరి ఎట్లా ఇక మీరే ఉండుంటారు. 10-12 మంది ఏలుంటారు, 5% ఉన్నారు 10-12 మంది అంటే. సరే, ఇక వెలుగు పేపర్లు చూస్తే ఇండియా హ్యాట్రిక్. నిన్న న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగింది కదా. 44 రన్స్ తేడాతోని ఇండియా న్యూజిలాండ్పై విక్టరీ సాధించి సెమీస్కి వెళ్ళిపోవడం జరిగింది. సెమీస్ రేపు సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఎక్స్పర్ట్ పరిస్థితులు ఆస్ట్రేలియా మీద గెలిచిన రికార్డు మనకు బాగానే ఉన్నది కాబట్టి తప్పకుండా ఆస్ట్రేలియాపై గెలవాలని చెప్పేసి మనం టీంకు ముందు అడ్వాన్స్గానే కంగ్రాట్స్ చేపిద్దాం మన ఛానల్ నుంచి. ఇక ఉగాదికి గద్దర్ అవార్డులు. ఏటా అధికారికంగా భక్త రామదాస్ జయంతి ఉత్సవాలు. డిప్యూటీ సీఎం గారు చేయండి. ప్రతి సంవత్సరం ప్రజల లోపల అట్లా భక్తి ఇంకా పెరుగుతుంది. సమస్య మోదీతో కాదు, కిషన్ రెడ్డితోనే. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులను సైంధవుల్లో అడ్డుకుంటున్నాడు. ఆయన మనసు నిండా కుళ్ళు కుతంత్రాలే. సీఎం రేవంత్ రెడ్డి. మరి మీ ఆయన రెడ్డి, మీరు రెడ్డి కదా సార్, మరి ఎందుకు అడ్డుకోవడం? అందరు కలిసి ఎన్నికల మట్టుకు రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల కోసం పాటుపడే రాజకీయ నాయకులు ఉన్నారా అనే క్వశ్చన్ మార్క్ మేము వేయాల్సి వస్తుంది. వేసుకుంటున్నాం మేము కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎన్నికల దాకానే రాజకీయాలు అనుకొని ఎన్నికల తర్వాత అభివృద్ధి గురించి, ప్రజల కోసం ఆర్థికాభివృద్ధి కావచ్చు, రకరకాల అభివృద్ధి కావచ్చు, రాష్ట్రాభివృద్ధి కావచ్చు, దాని గురించి ఆలోచన చేసేటటువంటి రాజకీయ నాయకులు ఉన్నారా అని అంటే క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. మన గుమ్మడి నరసయ్య వస్తే మీరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరంట. ఎన్నిసార్లు వచ్చింది సారు? బస్సులో వస్తాడు, బస్సులో పోతాడు. రికార్డు ఉన్నది సార్ గుమ్మడి నరసయ్య గారిది. అసెంబ్లీకి బస్సులో వచ్చిన ఏకైక అతనే అనుకుంటా బహుశా, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దగ్గర. మరి మీరు అతను సైంధవుల్లో అడ్డు, ఇది కరెక్ట్ కాదు. ఏ పార్టీ అయినా సరే, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, మీరు రాజకీయాలు ఎన్నికల మట్టుకే ఇదే ఉండాలి తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగో మీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఏ ప్రభుత్వం అనేది, ప్రభుత్వాలు సహకరించుకొని ప్రజల కోసం అక్కడ స్కీమ్స్ ఉంటాయి, ఇక్కడ స్కీమ్స్ ఉంటాయి, అవన్నీ ఇంప్లిమెంటేషన్ కోసం కోఆర్డినేషన్ చేసి ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా అని అంటే నాకు మాత్రం ఏ రోజు పేపర్ ఈ చూద్దామంటే విరక్తి అనిపిస్తుంది. అందుకోసం ఇక మేము కూడా సరే, ఇది ఎప్పుడు మారుతుందో. 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు కాలు పెట్టినాం, ఎప్పుడు మారుతుంది? ఇంక 24 సంవత్సరాలు అయితే 100వ సంవత్సరం సెంచరీ అని చెప్పేసి ఉత్సవాలు, 100 సంవత్సరాల ఉత్సవాలు స్వతంత్ర భారతంలో అని చెప్పుకునే పరిస్థితి చూస్తాం కావచ్చు. అయినా కానీ గుడిసే ఉన్నది ఇల్లు అయిందా, ఇల్లు ఉన్నది బంగ్లా అయిందా తెలియదు. కానీ బంగ్లా ఉన్నది అద్దాల మెడలు మాత్రమే అయినాయి ఈ ఇండియాలో, మన దేశంలో, భారతదేశంలో. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పల్లెలో గుడిసెలుగానే ఉన్నాయి, ఇల్లు మిద్దెలుగానే ఉన్నాయి. కొద్ది గొప్ప వ్యవసాయం ఉన్న వాళ్ళు పాపం ఇల్లు కట్టుకున్నారు కావచ్చు. కానీ ఇక కొన్ని ఇస్తారు కదా అపర కుబేరులు అని చెప్పేసి, ఆ అపర కుబేరులు ఇంకా కుబేరులు అయిపోతుంటారు. వాళ్ళు ప్రపంచ కుబేరుల లిస్టులో కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం, చదువుతున్నాం.
ఇక మరి సామాన్యులు ఎప్పుడు బాగుపడతారు అని అంటే, ఇక మీరు ఎన్నికల రాజకీయాలు చేసి రాజకీయాలు పక్కన పెట్టేసి అభివృద్ధి పథం అభివృద్ధి మాట మాట్లాడినప్పుడు ఎన్నికలప్పుడే మీ మేనిఫెస్టోలు ఎవరికి కావాలి? మేనిఫెస్టోలు పక్కన పెట్టేసి రాజ్యాంగం ఉంది కదా, అదే మేనిఫెస్టోగా తీసుకోండి. దాంట్లో ఉన్న కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇండియా 75 సంవత్సరాలు ఎప్పుడో ఇప్పటికి ఇచ్చే స్థాయికి వచ్చింది కదా. ఇచ్చే స్థాయి ఉండొచ్చు. సరే, మనం ఆర్థిక రేటు ప్రకారం చూసుకుంటే, రేషియో ప్రకారం చూస్తే 4వ స్థానంలో ఉన్నదంటాం, సంతోషమే. కానీ ఇక్కడ కూడా కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో చూస్తే అదే కూలిపోయేటోడు కూలికి పోతుండు, రైల్వే పట్టాలతో పనిచేసి అన్నీ చేస్తుండు. ఒక 2 ఎకరాలు ఏంట్రీ అని చెప్పేసి రికమెండ్ మేము చేస్తున్నాం. ఇంకా దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కొంచెం చూద్దాం. సరే, ఇక కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు లేకుండా నేను 10 సార్లు పోతే కూడా మాట్లాడలేడు. ఒకసారన్న ప్రధానమంత్రి దగ్గరికి పోదామని అన్నావా అని చెప్పేసి సైన్యం లెక్క అడ్డపడుతున్నాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డిని అడుగుతుండ్రు. మరి ఇది కరెక్టే. మీరు ఎందుకు కిషన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ లీడర్ నాయకులు, ఇది మరి దారుణం. కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన రక్షా ఖడ్సే. అమ్మా, కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్ కూతురికి రక్షణ లేకపోతే మరి ఇంకెవరకు ఉంటుంది? ఇది సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఆందోళన. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరిగాయని ఫైర్. ఒక యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ చేసుడు కాదు, ఇట్లాంటి పరిస్థితులలో ఇటువంటి విషయాలలో ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేసి చట్టాలలో అందరికీ ఉండాలి. అది ఇంకా దాంట్లో కూడా పార్షాలిటీ అనేది ఉంటుంది. అదో రపరప. నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ సందర్శించినట్టున్నారు. ఇక్కడ అవసరమైతే రోబోలు వాడండి. ఎస్ఎల్బిసి టన్నెల్ కూడా అవసరమైతే రోబోలు వాడండి. ఎస్ఎల్బిసి టన్నెల్ రెవెన్యూ సిబ్బందికి ఎలాంటి ఆపద రావద్దు. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ లోపలికి వెళ్ళి సహాయక చర్యలు పర్యవేక్షించిన సీఎం గారు. సంతోషం సార్ ఇది. విద్యా వైద్యం మీద మాత్రం ఎంత పాటి ఘనకార్య మార్పులు వస్తున్నాయంటే, విద్యా వైద్యం మీద ఏ పాటి ఉన్నాయంటే, ఓపీ ఛార్జీల దడ చూపిద్దాం. ఈ వెలుగు పేపరు ఓపీ ఛార్జీల దడ. ఇది ఎక్కడ? ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్లోని. ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్డగోలుగా వసూలు. ఏ ఆసుపత్రికి వెళ్ళినా ₹500 తక్కువ లేదు. కార్పొరేట్లనైతే ₹1000 పైనే. ఓపీ సర్జరీ ఛార్జీలపై లేని నియంత్రణ. ఓపీ మీద నియంత్రణ లేదు, సర్జరీలకు నియంత్రణ లేదు. రేట్లు ఫిక్స్ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించిన చర్యలు శూన్యం. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించినా కానీ ఎవరికి కేంద్ర ప్రభుత్వానికి సూచించినప్పటికీ చర్యలు ఎలాంటి చర్యలు లేవు. మరి అట్లాంటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు నియంత్రించాలి, ఎవరు చేయాలి? మొన్న 3 రోజుల క్రితం చూస్తే ఏంటి, కిడ్నీ మీకు భూమి ఇస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టి కిడ్నీ తీసుకున్నటువంటి సంబంధం తీరా చూస్తే అతనికి ఏమీ ఇవ్వనటువంటి పరిస్థితి మనం ఇదే పేపర్లో చూస్తున్నాం. ఏ ఆసుపత్రికి ఇక హైదరాబాద్ సంగతి చెప్పనవసరం లేదు. 7 జిల్లా నుంచి హైదరాబాద్కి వస్తే మాత్రం వాడు కంపల్సరీ ఒక 50,000 లక్ష రూపాయలు దగ్గర పెట్టుకొని రావాల్సిందే మినిమం ట్రీట్మెంట్ కోసం. అది ప్రైవేట్ హాస్పిటల్స్లో. ఒక్క విజిట్తో 5,000 నుంచి 10,000 ఖాతం అంటున్నాయి కదా. అది 50,000 ఇది జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చే పరిస్థితి శూన్యం. నేను కూడా ఇక నిజంగా ఎప్పుడు ఎన్ని ఛానల్స్ మొత్తుకున్నా, ఎంతమంది మేధావులు మొత్తుకున్నా ఎప్పుడు మారుతుందో ఇక్కడ పరిస్థితులు. విద్య వైద్యం ఆగ్నూరి మురళి సార్ అయితే మొత్తుకొని ఒక కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. కానీ
దాని మీద ఇంతవరకు ఉలుకు పలుకు లేదు, ఎలాంటి యాక్షన్స్ లేవు. ఈ అకాడమిక్ ఇయర్ కూడా దగ్గరకు వస్తుంది. మరి ఇప్పుడన్నా ప్రైవేట్ స్కూల్స్ మీద నియంత్రణ, విద్య మీద ప్రైవేట్ స్కూల్స్ ఫీజు కోసం నియంత్రణ ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిండ్రా, ఆదేశాలు ఇచ్చిండ్రా? ఆకునూరి మురళి సార్ గారు, మీరు ఒక్కసారి బయటకు వచ్చి చెప్పండి సార్, మీరు ఇచ్చిన రిపోర్ట్ మీద మరి ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా? ఇది లేదంటే వేలకు వేల వసూలు మొదలైతే మళ్ళీ మీకు కూడా ఇలాంటిది ఏమి పేరు, మీకున్న పేరు కూడా డ్యామేజ్కి వస్తుండొచ్చు, చెప్పలే మీకు. ఇక పెద్దగా వీళ్ళ వార్తలు ఏమున్నాయి అనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఎమ్మెల్సీ వాళ్ళకి కావాల్సింది ఎలక్షన్, ఎన్నికలు. నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నా, నాకు తెలిసి ఇండియాలో ఎన్నికలు లేని రోజంటూ లేదు కావచ్చు. ఓవరాల్ ఇండియాలో ఎన్నికలు లేని రోజంటూ లేదు కావచ్చు. ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక గ్రామంలో కంపల్సరీ మీకు అనేది ఉంటుంది. ఎంపీటీసీ, వార్డు మెంబర్, సెర్పంచ్, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ, ఈ టైపులుగా ఖచ్చితంగా బై ఎలక్షన్ ఏదో ఒక ఎన్నిక ఉంటుంది. మరి ఇక ప్రజల కోసం వీళ్ళు ఎప్పుడు టైం కేటాయిస్తారో అర్థం కావట్లేదు. 75 years దాటిపోయినాయి, ఇంకేంది గరడి. మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ వార్తలు చూస్తే ఏమున్నాయి బా. ఒకటి మనకు పేపర్లో ఉన్న కానీ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఈరోజే, కానీ రిజల్ట్ ఈరోజు వస్తుందా అనుకుంటే 4-5 గంటల దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. ఎందుకోసం అంటే రిపీట్గా కౌంటింగ్ అవుతుంది కదా, ఒక ఓటు ప్రాధాన్యత క్రమంలో కౌంటింగ్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క ఓటు నేను ఒక్కొక్కళ్ళకు 10 మందికి కూడా వేయచ్చు. 10 మంది కంటెస్టెంట్లు ఉంటే 10 మంది కూడా వేయచ్చు, 1, 2, 3 అన్నట్టుగా. ఒకటో ప్రాధాన్యత ఓటు, సెకండ్ ప్రియారిటీ ఓటు, ఇట్లా థర్డ్ ప్రియారిటీ, ఈ టైపు ఇచ్చుకుంటూ పోవచ్చు. ఎక్కువ శాతం ఫస్ట్ ప్రియారిటీలో తేలే అవకాశాలే ఉండొచ్చు, ఎందుకంటే హరికృష్ణ టఫ్గా ఇస్తుంది కాబట్టి. నేను గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నా. టీచర్ ఎలక్షన్స్ అయితే అది అయిపోతుంది ఎట్లా కూడా. వాళ్ళు ఫిక్స్ అయ్యారు టీచర్స్. గ్రాడ్యుయేట్స్ మీరు ఆలోచన చేస్తారు కదా, ఎందుకంటే నిరుద్యోగులు కదా, ఖచ్చితంగా చేసింది కాబట్టి మీ ఫస్ట్ ప్రియారిటీ టఫ్ ఉన్నప్పుడు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఆల్పోర్ట్ నరేందర్ రెడ్డి, ఇక్కడ హరికృష్ణ అన్న గౌడు, వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా నడిచే ఇది ఉంది కాబట్టి ప్రాధాన్యత ఫస్ట్ ప్రయారిటీ తెలియకపోయినా కానీ సెకండ్ ప్రయారిటీ అయితే తెలియ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చూద్దాం, 4-5 గంటల వరకల్లా ఎమ్మెల్సీ రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మన మామూలుగా ఈవీఎం కాదు కదా, బ్యాలెట్ పేపర్లు కాబట్టి అది మళ్ళా రౌండింగ్ కౌంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పరిస్థితులు అట్లే ఉంటాయి కదా, అందుకోసం రిజల్ట్ లేట్ అవుతుంది. టీచర్ పోస్టులు భర్తీ చేయండి, సీఎం రేవంత్కు ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ. అన్న, నువ్వు లేఖలు రాస్తూనే ఉండు, దాన్ని చేస్తూనే ఉండు. మీరు బీసీ నాయకులు ఉద్యమాన్ని తీసుకుపోయి ఇప్పుడు ఒకటే అన్న, లేఖలు రాయడం కాదు, రాజ్యాధికారం వైపు ప్రయాణం చేపియాలి. బీసీ నాయకులను, బీసీ బిడ్డలను రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయించాల్సినటువంటి, అంటే ప్రయాణం అంటే రాజ్యాధికారం కొట్లాడాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఇంకా లేఖలు రాసుకుంటూ కూర్చుంటే ఇది వినే రకం గారు వీళ్ళు. నిన్ననే రిజల్ట్ చూసినాం కదా, మాట్లాడితే తనను సస్పెండ్ చేసుకొస్తున్నారు. ఎవరిని? మరి తీన్మర్మలన్న గారిని. రైల్వే స్టేషన్లలో మహిళా సంఘాల స్టాల్స్. 50 స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మొదటి విడతలో 14 చోట్ల ఏర్పాటు, ఒక్కో స్టేషన్లో ఒక్కో వెరైటీ. సికింద్రాబాద్ స్టేషన్లో పిండి వంటలు, వరంగల్ స్టేషన్లో తృణధాన్యాలు, గన్పూర్ స్టేషన్లో చేతివృత్తులు, శంకర్పల్లిలో జాట్ క్లాత్ బ్యాగులు. అంటే ఉంటాయి కదా ఇంతకుముందు క్యాంటీన్లు, మరి ఆవిటకు ఏ గైడ్లైన్స్ ఎట్లా ఉన్నాయి ఏం కదా. స్టేషన్లలో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాల మీద ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఇది ఉండని అలా పక్కన.
మాట్లాడదాం. ఒక 2 నిమిషాల మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చిన తర్వాత వారికి ఏ విధంగా మోటివేషన్ చేసి వాళ్ళు గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళకు ఉత్పత్తి రంగాల వైపు అసలు తీసుకెళ్తుంటారు వాళ్ళను లేదా అనేది చూస్తే ఇప్పటి వరకు నేను చూసిన కార్యక్రమంలో అయితే చూసిన ప్రాంతాల్లో అయితే ఎక్కడ కూడా ఉత్పత్తి రంగం లేదు. వాళ్ళు తీసుకుంటే డబ్బులు అవి దేనికి ఉపయోగిస్తారో కూడా తెలియదు. పాపం కట్టేటప్పుడు వాళ్ళ భర్తల అన్నల తమ్ముళ్ళ లేకపోతే అమ్మ నాన్నల ఈ మాదిరిగా అక్కడ చేసి లేకపోతే వ్యవసాయ భూముల వ్యవసాయ పంటకు వచ్చిన పంటల పైసలు అవి రకరకాలుగా కట్టడం జరుగుతుంది. కానీ ఆ తీసుకున్న డబ్బును ఉత్పత్తి రంగం ఏ విధంగా అంటే వాళ్ళకి ట్రైనింగ్ చేయాలి. లేని ఏం లాభం? వాళ్ళకు ఏదో ఒక రంగంలో ఉత్పత్తి చేసే విధంగా ఉత్పత్తి రంగం ఆ గ్రూప్ ఉంటుంది. గ్రూప్ను అనుకోండి ఎగ్జామ్ తీసుకొని వాళ్ళకు దీంట్లో ఒక ప్రోడక్ట్ తయారు చేసే విధంగా వాళ్ళను తయారు చేస్తే ఆ 10 మంది ఒక ఉపాధి ఉంటుంది. అది మార్కెట్ చేస్తారు. అది మార్కెట్ అయిపోతే డబ్బు అనేది డబ్బు సంపద సృష్టి అంటాం కదా, ఆ సంపద సృష్టి అనేది తయారవుతుంది కదా. అట్లాంటప్పుడు వాళ్ళు దాని మీద వచ్చిన డబ్బుతోని తిరిగి తీసుకున్నటువంటి అప్పు కట్టడానికి ఈజీగా అవుతుంది. అట్లా కాకుండా మహిళా సంఘాలకు రుణాలు తిరిగి నుంచి ఇంత ఏం చెప్పేసి ఇచ్చేస్తే తీసుకోగా సంతకాలు పెట్టి తీసుకుని ఉంటారు. కానీ కట్టేటప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది కూడా ఆలోచన చేసి ఇవ్వాల్సిందే, వాళ్ళకు రుణాలు ఇవ్వాల్సిందే. కానీ వాళ్ళను ఉత్పత్తి రంగం వైపు నడిపిస్తే ఇది వాళ్ళ గ్రామాన ఒక యూనిట్ తీసుకోండి. గ్రామానికి 1 యూనిట్, మండలానికి 2 యూనిట్లు, 3 యూనిట్లు, 4 యూనిట్లు ఏం కాదు. డైరీనా ఇట్లా జాట్ బ్యాగులు తయారా, పిండి వంటలు తయారా, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కనుక జిల్లాలలో ఇస్తే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు, వాళ్ళపైన గ్రూప్ లీడర్లు కావచ్చు, గ్రూప్ లీడర్ శిక్షణ ఇచ్చే మండల వాళ్ళు ఆర్సీలో వాళ్ళకి చెప్తే, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే, వాళ్ళని కోఆర్డినేట్ చేస్తే ఉత్పత్తి రంగం వైపు మీరు రుణాలు ఇచ్చి ఉత్పత్తి రంగం వైపు గ్రూపుల వారిని స్త్రీలను నడిపిస్తే తప్పకుండా వాళ్ళు ఇంట్రెస్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి గ్రూపులను సెలక్షన్ చేసి ఇవ్వాలని చెప్పేసి మనం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ అయిపోయిన అడవులలో మిగిలినట్టుంది. అందుకోసం వీళ్ళేమంటే ప్రెస్ క్లబ్లో బషీర్బాగ్లో మీటింగ్ పెట్టిరు. ఎవరు ఆదివాసి అడవుల్లో సంపద దోచుకోవడానికే రోడ్లు ఇక్కడ వేస్తారు కదా, భద్రాద్రి కొట్టగూడెం ఇవన్నీ ఆదివాసుల గురించి పట్టించుకోని ప్రభుత్వాలు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డి సుదర్శన్ రెడ్డి శతర ఆదివాసీ కవిత్వం ఆవిష్కరణ పుస్తకంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు సార్ మాట్లాడిండు. ఈ అడవుల్లో రోడ్లు వేస్తారు కదా, ఎందుకోసం? అభివృద్ధి కోసం కాదు, ఉన్న సంపాదన దూసుకుపోవడానికి. ఎందుకంటే అక్కడ రకరకాల మైన్స్ ఉన్నాయనే విషయం ప్రభుత్వాలకు తెలిసే, ప్రజలకు తెలిసిన సంగతి. కానీ వాళ్ళు మేధావులు, ఒక సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ న్యాయమూర్తి మాట్లాడుతున్నటువంటి జస్టిస్ డి సుదర్శన్ రెడ్డి గారే చెప్తున్నారు. ఎవరో ఆషామాషి వ్యక్తి కాదు చెప్పిన ఆయన. ఈ జక్రాన్పల్లిలో విమానాశ్రయం అది కలగానే మిగిలిపోయింది. ఇది ఆదిలాబాద్లో కలగానే మిగిలింది. వరంగల్లో మాత్రం ఒకటి ఎయిర్పోర్ట్ అవుతుంది కదా. పెద్దగా దీంట్లో ఈ స్కీమ్లది ముగింపు దశలో ఒకటి మాట్లాడే వదిలిపెట్టేద్దాం. నటరాజన్ సారీ, అప్పుడు నేను అన్నా కదా, మన దిబాదాస్ మున్సి గారి జ్ఞాపకం, సారీ, కొత్తగా వచ్చినటువంటి మన నటరాజన్ గారు. మరి ఇదే సాక్షి కూడా తీసుకుంటే ఈ పేపర్లో ఏముంది, రంగంలోకి రోబోలు ఎస్ఎల్బిసి రంగం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి రోబోలను కూడా దించమని చెప్పేసి చెప్తుండు. ఎక్కడ ఉన్నారు కదా, వారికి సహాయక చర్యలు చేపట్టిన బృందాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రోబోలను సైతం అందులో ఉపయోగించాలని చెప్పేసి చెప్తుండు. ఒకరి మీద ఒకరు తప్పితే ఇంకోటి ఏంది, వరంగల్ ఎయిర్పోర్ట్ ఆలస్యం రాసిన కారణం అంట ఎవరు అంటుంటారు. మాట్లాడుతున్న రామ్మోహన్ నాయుడు చిత్రంలో కిషన్ రెడ్డి మీరు మాట్లాడాలి సార్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మూడు సార్లు ప్రభుత్వంలో ఉన్నారు. హోంగార్డులకు మీరు గతంలో మీ ప్రభుత్వం లేనప్పుడు కూడా మీరు ఒక
వాళ్ళను వాళ్ళకు అండగా ఉండి వాళ్ళు సమ్మె చేసిన సమ్మెను కాకుండా వాళ్ళకి రిప్రజెంటేషన్ తీసుకొని నేను మీకు అది చేస్తా ఇది చేస్తా అన్నారు. మరి వాళ్ళకు జీతాలు మంచిగా తప్పితే వాళ్ళను కానిస్టేబుల్స్తో సహా ఈక్వల్గా మీరు చేసిన సందర్భాలు ఉన్నాయా, దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. చేయొచ్చు కదా. ఇప్పుడు మంత్రి, కేంద్ర మంత్రి కదా మీరు, అది చేయలే. రాష్ట్రమే కారణం వరంగల్కు ఎయిర్పోర్ట్ రావడానికి, లేకపోతే ఎప్పుడు అవుతుండే అని అంటే ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, వాళ్ళు చేయరా? వాళ్ళు కట్టరా ఎయిర్పోర్ట్స్? మీరు పర్మిషన్ ఇస్తే కదా, మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు కడతారు. రాష్ట్రం ఎందుకు కద్దంటే రాష్ట్రం అంటే మాకేం కాంగ్రెస్ వాళ్ళతో మాకేం సత్సం అది కాదు, మీరు అన్నదానికి మేము మాట్లాడుతున్నాం. పవర్ మీ చేతిలో పెట్టుకొని ఇది స్టేట్ మీద ఎత్తేయడం పెట్టండి. జకరాన్పల్లికి ఇంకోటి జంగంపల్లి దగ్గర, ఈ రెండు దగ్గర సర్వే అని ప్రజలు చాలాసార్లు మాట్లాడుకున్నారు. మరి అట్లాంటప్పుడు మీరు ఏదో ఒక చోట డిస్టెన్స్ సరిపోకపోతే ఒక ఎయిర్పోర్ట్ జకరాన్పల్లి ఏర్పాటు అయినా సరే, జంగంపల్లి ఏర్పాటు చేసినా సరే, అది కూడా తెరపైకి వస్తూనే ప్రజల లోపల. ఒక్క వార్త ఎప్పుడు ఉందబ్బా, ఉందిరా, మీరు చూసారా లేదా? మీరు కూడా కామారెడ్డి నిజామాబాద్ కాదు, మన విహెచ్ గారిది మనం అన్నాం కదా, మరి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తారు కదా, అదే టైంలో విహెచ్ ఆధ్వర్యంలో, వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో బీసీ నాయకులు మీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు కదా, అట్టెట్లా పెట్టారు మీరు అని చెప్పేసి నటరాజన్ గారు అన్నట్టు మనం ఇంటిమేషన్ ఉన్నది. మనం ఇంతకుముందు కూడా మాట్లాడినట్టుగా కిడ్నీ మార్పిడిపై విచారణ మన జరిగింది కదా, అదే డబ్బులు ఇస్తాం, భూమి ఇస్తాం అని చెప్పేసి అతని నమ్మక బలికి మోసం చేసిరు కదా, దానిపైన విచారణ చేపట్టారు పోలీసులు. కొరవి పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్న డిఎంహెచ్ఓ డాక్టర్ మురళీధర్, ఎస్ఐ సతీష్ డబ్బులు ఆశ చూపి కిడ్నీ తీసుకోవడంతో అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన బాధితుడు చిట్టిబాబుకు జరిగిన మోసంపై కిడ్నీ తీసుకుని వదిలేశారు శీర్షికన కిడ్నీ తీసుకుని వదిలేశారు శీర్షికన సాక్షిలో ఆదివారం ప్రచురితమైనటువంటి కథనానికి జిల్లా వైద్య శాఖ అధికారి, మహబూబ్ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మురళీధర్, అట్లాగే ఎస్ఐ గారు విచారణ మొదలుపెట్టిండ్రు. సంతోషం, ఇమీడియట్లీగా స్పందించినందుకు సార్, థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్. ఇట్లా ఉంటే కొంచెం ఏంటంటే పేపర్లో ఈరోజు ఒక వార్త వచ్చిందని అంటే దాన్ని ఇమీడియట్లీగా ఆ సంబంధిత డిపార్ట్మెంట్లు అధికారులు స్పందించి అట్లా యాక్షన్స్ స్టార్ట్ చేస్తే ప్రజలకు కొంచెం నమ్మకం వస్తుంది. అరే మనం స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే ఆ సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వస్తుంది. మాలాంటి కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా మీ దృష్టి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది మేము కోరుకునేది. ఏంటంటే సమస్య వచ్చిందా, దానికి ఇమీడియట్లీగా ఖచ్చితంగా తప్పనిసరిగా రెస్పాండింగ్ అధికారులు అయితే సంతోషంగా ఉంటుంది, న్యాయం జరుగుతుంది అన్నట్టు ఒక భరోసా వస్తుంది. సాక్షిలో కవర్ చేసింది ఏంటి, మన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం షురు. ఇక్కడ 71,400 ఇళ్ల నిర్మాణం పచ్చ జెండా, 71,480 ఇళ్ల నిర్మాణానికి పచ్చ జెండా, 700 ఇళ్లకు ముగ్గు, జియో ఫెన్సింగ్ తో యాప్లో నమోదు. ఈ నెల 15 నాటికి తొలి విడత నిధులు విడుదల. ఈ నెల 15 నాటికి తొలి విడత నిధులు విడుదల అంటే బేస్మెంట్ కాడికి, గోడల్ రెంటల్ లెవెల్కు అసలు అది ఉన్నాయి కదా, ఆ పద్ధతిలో 15 తారీఖు నాటికి మొట్టమొదటి నిధులు విడుదల చేస్తారట. 25,000 పట్టణ ప్రాంత ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం. 25,000 పట్టణ ప్రాంత ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం. గ్రామాల్లో ఏం కావాలా? గ్రామాలతో పాటు పట్టణాలకు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఈ నెల 15 నాటికి ఇళ్లకు సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమయ్యే 715 కోట్ల మొత్తాన్ని సిద్ధం చేసుకుని గృహ నిర్మాణ శాఖకు అందించనుంది. వాటి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రారంభమయ్యే నాటికి ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న 70-40 మొన్నటి 3 ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీ ఉండే కదా, ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్. అంతకు ముందు అంటే 26 జనవరి నాడు అందుకు ఎంపిక చేసిన గ్రామాలలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇవి. మరి మిగతా వారికి ఎప్పుడు ఇస్తారు? ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీరన్న మీరు చొరవ తీసుకుండన్న. ఇండ్లు కనుక ఇవ్వకపోతే మీరు ఈ ప్రభుత్వానికి అతి పెద్ద రిమార్క్ అండ్ దెబ్బ. ఇప్పటికే ఒకటి బీసీ కార్డుది ఎఫెక్ట్ పడ్డది. మీరు ఇండ్లు ఇవ్వలేదనుకోండి, మిగతా సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు కూడా మీ మీద యాంటీ గవర్నమెంట్ అంటే వ్యతిరేకత వచ్చే పరిస్థితులు మాత్రం ఉంటాయి. మండలానికి ఒక విలేజ్ సెలక్షన్ చేస్తే మీరు ఇంకా మిగతా గ్రామాలకు ఎప్పుడు ఇస్తారు? మీరు అనుకుంటుండొచ్చు అప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టి వాళ్ళు ఇట్లా చూపెట్టిండ్రు కదా. మీరు అదే ప్రజలు అదే పరిస్థితులు అదే ఆలోచనలో ప్రజలు ఉన్నారు ఇప్పుడు. మరి అరే మండలం ఒకటి, మీరు మండలం ఒక గ్రామం కాకుండా మండలంలో కొన్ని గ్రామాలను తీసుకుంటే సరిపోయేది. ఒక గ్రామం తీసుకుంటే ఏ లెక్కలో చొప్పున తీసుకున్నారు అనేది అది పజిల్ అర్థం కాని పరిస్థితి. నిజాయితీగా ఇల్లు లేని వారి కోసం అధికారులను స్ట్రిక్ట్గా ఆర్డర్ చేసేసి వారిని సెలక్షన్ చేయమంటే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. అధికారంలో వచ్చిన వెంటనే ఈ పథకం మొదలు పెడతామని ఎన్నికల ప్రచారంలో పార్టీ చెప్పింది. కానీ అధికారంలో వచ్చిన 15 నెలల తర్వాత కానీ నిర్మాణం మొదలు కాలేదు. లబ్ధిదారులు 15 నెలలు, ఇది 15 నెలల తర్వాత మొదలుపెట్టిండ్రు. అది ముందే మొదలు పెట్టాల్సింది 15 నెలల తర్వాత మొదలుపెట్టిండ్రు. అది కూడా మండలానికి ఒకటి విలేజ్. ఏడాది క్రితం దరఖాస్తు అంతే దరఖాస్తులు అందితే అర్హులను తేల్చి గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల జాబితాను రూపొందించడానికి ఏడాది సమయం పట్టింది. ఏడాది సమయం తీసుకున్నారు. బడ్జెట్లో సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ తొలి ఏడాది ఎలాంటి పురోగతి లేకుండానే గడిచిపోయింది. రైట్, ఒక సంవత్సరం జీరో ఇల్లు మట్టిని గడిచిపోయింది. ఫ్రీ. ఈ సమయం అంతా బేస్ట్. ఒక సంవత్సరం ఇంద్రమ్మ ఇండ్లు లేవు, ఎలాంటిది లేదు. 15 నెలల తర్వాత మొదలుపెట్టిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాచ్యురేషన్ పద్ధతిలో ప్రారంభమైంది. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదటిసారి సాచ్యురేషన్ పద్ధతిలో ప్రారంభమైంది. తెలంగాణలో 19 లక్షల ఇళ్లను నిర్మించారు. అప్పుడు 2013లో పథకం పురోగతి నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పథకం ఆగిపోయింది. పుష్కర కాలం తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఒక్కసారి నేను మొదటి నుంచి మొత్తుకుంటున్న ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పద్ధతిలో చేస్తే మీరు ఇవన్నీ కాదు సార్. రుణమాఫీ ఒక్కటే సంతకంతో, రుణమాఫీ ఒక సంతకంతోనే కొట్టి పడేసిండు. ఈ ఇండ్లు కూడా ఇంత గడబిడ ఇవన్నీ సన్నలు అవసరం లేదు, చేసి పడేసిండు. ఎన్ని 19 లక్షల ఇళ్ళ నిర్మాణం చేసిండు ఎట్ ఎ టైం. ఒక విలేజ్లో అయితే 69-60 ఇండ్లు వచ్చినాయి. అవే ఉన్నాయి ఇప్పటికీ. ప్రజల మళ్ళీ వేరు కట్టుకోవచ్చు, కానీ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు. ఒకటేసారి 60 ఇండ్లు ఇచ్చారు. అప్పుడు ఉన్నాయి ఎగ్జాంపుల్స్ మస్తున్నాయి ప్రజల దగ్గర. మీరు ఇప్పుడు ఒక మండలానికి ఒకటి గ్రామాన్ని సెలక్షన్ చేసినాం, మోడల్ హౌస్ అని చెప్పేసి మండలం హెడ్ క్వార్టర్లో నిర్మించాలి. దాని ప్రకారం ఇవన్నీ రూల్స్ చెప్పే వరకు పుష్కర కాలం కాస్త పూర్తయిపోతుంది. ఎందుకంటే మీ 4 సంవత్సరాలు ఇప్పుడు 1.5 year అయింది, 3.5 years. ఇంకేం చేస్తారు? ఎప్పుడు చేస్తారండి? అందుకే మీరు ఇదేం చేయకుండా అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఇప్పటికీ అయినా మేము రిక్వెస్ట్ చేసుకున్నాం,
మీరు ఇస్తామన్న ఇండ్లే. మీరు 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి ఇది మెయిన్ ఇందిరమ్మ ఇండ్లు కనుక గ్రామానికి 10 మందికి ఇచ్చినా సంతోషమే, 20 మందికి ఇచ్చినా సంతోషమే. మీ బడ్జెట్ ప్రకారం ఎంత కేటాయించుకున్నా బడ్జెట్ను ఎక్కువ కేటాయించండి. ఇక విద్య, ఈ విద్య, ఇక వైద్యం, ఇది మీకు 100% ప్లస్ పాయింట్. విద్య వైద్యం ఇది మీరు చేస్తే కనుక అక్కడ ఆకునూరు మురళి సార్ ఉండే ఉన్నాడు. ఇక వైద్యం మీ చేతుల పని మినిస్టర్ దామోదర గారు ఉన్నారు. ఈ 3 సరైన పద్ధతిలో మీరు ఇవ్వగలిగితే నెక్స్ట్ 2029లో ఏదైనా చెప్పుకొని వెళ్ళడానికి ఉంటుంది. లేదు మళ్ళీ ఇదే పద్ధతిలో అప్పటికే మనమే అని చెప్పేసి అనుకొని పోతే మాత్రం బోల్తా కొట్టక తప్పది, ఎదురీయక తప్పది. విద్య అంటే ప్రైవేటు పాఠశాలలపై, ప్రైవేటు కళాశాలపై ఫీజు నియంత్రణ మీద సార్ ఒక రిపోర్ట్ ఇచ్చారు కదా, దాని మీద ఆ రిపోర్ట్లో అది కూడా ఉండి ఉంటుంది ఖచ్చితంగా, మేము అనుకుంటున్నాం. దాని మీద ఈ వేలకు ఫీజులు పెంచడం మీద నియంత్రణ చేయండి. ఇక వైద్యం, కార్పొరేట్ వైద్యాన్ని సైతం ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల లోపల ఈ వైద్యాన్ని సరిపడా మందులు ఉండే సార్. ఒక థైరాయిడ్ మెడిసిన్ కోసం కొంతమంది పోతే సార్ సగం తీసి ఇచ్చి డబ్బులకి సగం ఇస్తుంటారు అని చెప్పి చెప్తారు. మేము అక్కడ సింపుల్గా అక్కడ ఉండి చూస్తూ ఉంటాం. అది పరిస్థితులు సగం ఇస్తారంట. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం. మెడిసిన్ అంత కొరత ఉన్నదా? థైరాయిడ్కి సంబంధించినటువంటి చిన్న చూడండి. ఇది మాత్రం పొంగులేటి సీనన్న మీకు మరి మా ఛానల్ నుంచి పదే రిక్వెస్ట్ చేస్తున్నామన్నా, మీరు స్టెప్ తీసుకొని ధరని, అదే భూమాత మీరు తీసుకొచ్చింది అదొకటి, ఇందిరమ్మ ఇల్లు, దీని మీద ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టి ఈ రెండింటిని భూముల పంచాయతీ దింపండి. ఈ ఇందిరమ్మ ఇల్లు గ్రామానికి ఇచ్చేటట్టు మీరు చొరవ తీసుకొని మీరు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇక విద్యా వైద్యం అనే దానికి ఒక కమిషన్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు కదా, ఆ రకంగా చూడండి. అంతే తప్పితే ఏ మాత్రం కింద మీద అయినా నెక్స్ట్ మీరు ఏటికి ఎదిరిగినట్టే. అంటే సమయం చూస్తుండగా గడిచిపోతుంది కదన్నా. పెద్ద మనసు మనం ఈ హనుమంతరావు గారు ఎక్కడ ఉన్నారు సార్ మీరు? ఇది ఒకటి అలిగేషన్ వచ్చినట్టు అనిపించింది మాకు. నో క్లారిటీ లేదు ఇక్కడ. ఈ ఎన్నికలు ఇలా కౌంటింగ్ స్టార్ట్ అయిందో లేదో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మళ్ళీ ఇక మొదలవుతుంది కథ. మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల నామినేషన్ల స్వీకరణ ఈ రోజు నుంచేనా 24 ఇప్పుడు అదంతా కథ కారకాని ఇది ఎమ్మెల్యేలు లెవెన్ వాళ్ళదే కాబట్టి ఉంటుంది. అదంతా మనం చూద్దాం. ఒక్క సెకండ్. ఎక్కడ పోయినామన్నా సార్? ఒకసారి ఢిల్లీలో కలిసినాం బి హనుమంతరావు గారిని 2018లో. బీసీ నాయకుడు, రాజకీయ కురువృద్ధుడు అని చెప్పుకోవచ్చు.